ఓబీసీ సర్టిఫికేట్ కొరకు మనం అఫిడవిట్ని ఏ విధంగా రాసుకోవచ్చు అనేది వీడియోలో తెలుసుకుందాం. అయితే ఓబీసీ సర్టిఫికేట్ మనం ఎందుకు తీసుకోవాలి అంటే, ఓబీసీ సర్టిఫికేట్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఉద్యోగాల కోసం కానివ్వండి, అలాగే సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి వాటికి చదువుకోవడానికి, వీటి కోసం ఓబీసీ సర్టిఫికేట్ అనేది తీసుకోవాలి. అంటే మన స్టేట్లో చెప్పుకునే బీసీఏ, బీసీడీఈ ఏవైతే గ్రూపులుగా ఉన్నాయో ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో మనకి ఒకే విధంగా ఒకే దాని కింద చూపించడం జరిగింది. అది ఓబీసీ అని చూపించడం జరిగింది. అయితే ఈ ఓబీసీ సర్టిఫికేట్ చేయించడానికి మనకి అఫిడవిట్ ఏ విధంగా రాసుకోవచ్చు అనే విషయాల్ని చూసుకున్నట్టయితే, ఇక్కడ మనకు 10 రూపాయల యొక్క స్టాంప్ మీద తీసుకోవడం జరుగుతుంది. అయితే ఈ 10 రూపాయల స్టాంప్ అనేది ఇప్పుడు ఈ స్టాంపులు వస్తున్నాయి కాబట్టి 10 రూపాయలు ఈ స్టాంప్ మీద తీసుకోవచ్చు. అయితే ఒక ఎగ్జాంపుల్గా తీసుకున్నట్టయితే ఇక్కడ వన్నె కాపు అని చెప్పి తీసుకోవడం జరిగింది. ఇది బీసీఏలో ఉంటుంది. ఈ బీసీఏలో ఉన్నటువంటి వన్నె కాపుని తీసుకొని మనం ఓబీసీకి మనం తీసుకోవాలి కాబట్టి ఈ విధంగా అఫిడవిట్ని రాయడం అనేది జరిగింది. అయితే ఈ యొక్క ఓబీసీ సర్టిఫికేట్ అనేది మన ఎంఆర్ఓ గారి ఆఫీస్లోనే ఇవ్వడం అనేది జరుగుతుంది. దీనికి ఓబీసీ సర్టిఫికేట్ ఆల్రెడీ ఇంతకు ముందున్న మనకి బీసీఏ సర్టిఫికేట్ని పుటప్ చేస్తూ ఓబీసీ సర్టిఫికేట్ ఇమ్మని మనం దరఖాస్తు చేసుకున్నట్లయితే మనకి ఈ యొక్క ఓబీసీ సర్టిఫికేట్ని జారీ చేయడం అనేది జరుగుతుంది. ఇది మనం కేవలం సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి ఉద్యోగానికి కావచ్చు, అలాగే ఫైనాన్షియల్గా ఏదన్నా రాయితీని పొందడానికి కానీ, అంటే కేంద్రీయ విద్యాలయాల్లో చదువుకుంటున్నటువంటి పిల్లలకి ఈ యొక్క ఓబీసీ సర్టిఫికేట్ అనేది ఉపయోగపడుతుంది. అదే మనకి స్టేట్లో అయితే ఖచ్చితంగా అది బీసీఏ అయితే బీసీఏ, బీసీబీ అయితే బీసీబీ, బీసీసీ అయితే బీసీసీ, బీసీడీ అయితే బీసీడీ, బీసీఈ అయితే బీసీఈ. అంటే ఈ బీసీబీ కానివ్వండి, బీసీఈ కానివ్వండి మైనారిటీస్కి సంబంధించింది. బీసీఈ వచ్చి మనకి ముస్లిమ్స్కి జారీ చేయడం జరుగుతుంది. అలాగే బీసీసీ వచ్చి క్రిస్టియన్స్కి జారీ చేయడం అనేది జరుగుతుంది. ఈ విధంగా మనకి ఈ బీసీలో ఉన్నటువంటి ఈ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో ఇవి అన్నీ కూడా మనకి సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఓబీసీ కిందకి రావడం జరుగుతుంది. ఇది మరీ ఎందుకు చెప్తున్నానంటే, మనకి చిన్న కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది. ఓబీసీ అంటే ఏంటి, అలాగే బీసీ అంటే ఏంటి అనే కన్ఫ్యూజన్ని మనం లేకుండా ఉండడం కోసం మనం దీన్ని పదే చెప్పుకోవడం అనేది జరిగింది. మనకి ఈ ఓబీసీ అనేది అంటే ఇప్పుడు మనం చూస్తున్నది బీసీఏలో ఉన్నటువంటి క్యాస్ట్ ఏదైతే ఉందో దాన్ని ఓబీసీకి ఇమ్మని చెప్పేసి మనం అఫిడవిట్ అనేది చేయడం జరిగింది. ఈ అఫిడవిట్ని మనం అప్లికేషన్కి పుటప్ చేసుకొని మనం ఎంఆర్ ఆఫీస్ ద్వారాగా మనం ఓబీసీ సర్టిఫికేట్ అనేది పొందడం జరుగుతుంది.